హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో ఈరోజు మనం నోటిఫికేషన్ 4తో మీ ముందుకు వచ్చాను. సో గతంలో మనం చెప్పుకున్నాం, నేను మీకు ఒక 100 నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఒక 30 మీరు సెలెక్ట్ చేసుకోండి. 30 ఎగ్జామ్స్ కామన్ సిలబస్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెలెక్ట్ చేసుకుండొచ్చు, కాకపోతే మినిమం 30 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 30 ఎగ్జామ్స్కి తగ్గట్టుగా ఒక 6 మంత్స్ అయినా గట్టిగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా 30 ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేస్తే ఒక జాబ్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. ప్రాబబిలిటీ అనేది 99% ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ 100 నోటిఫికేషన్లో భాగంగా ఈరోజు 4th నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. గత నోటిఫికేషన్లో మీకు ఒకసారి మన ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది వచ్చి కొద్ది రోజులైంది కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కారణం ఏంటి అంటే, ఎవరైతే మన ఏపీఎస్సి కావచ్చు, టీఎస్పీఎస్సి కావచ్చు కండక్ట్ చేసి గ్రూప్స్ ఎగ్జామ్ ఉంటాయో, ఆ గ్రూప్స్ ఎగ్జామ్ లాగానే ఉంటుంది సేమ్ దీని సిలబస్ కూడా. సో ఆల్రెడీ తెలంగాణలో కూడా గ్రూప్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్స్ అనేది ఉన్నాయి. సో ఆల్రెడీ స్టూడెంట్స్ వీటికి ప్రిపేర్ అవుతున్నప్పుడు అనవసరంగా ట్రాక్ అనేది మీకు పక్కదారి పట్టించినట్లు అవుతుందని దీన్ని చెప్పలేదు. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ అడిగారు, అసలు ఈ ఎగ్జామ్స్ కొన్ని ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, ఎగ్జామ్స్ అనేది తొందరగా ముందు పడే అవకాశం అనేది లేకుండా ఉంది. సో ఇటువంటి సిలబస్తో ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఉందా అని చెప్పి ఒక 2-3 స్టూడెంట్స్ అడగడం జరిగింది. సో గతంలో ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది కూడా మీకు ఒక చాయిస్గా ఉంటుంది. ఆల్రెడీ తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 4 అప్లై చేసిన వాళ్ళకి, ఆంధ్రాలో గ్రూప్ 2 అప్లై చేస్తున్న వారికి ఇదొక సైడ్ ఇంకొక నోటిఫికేషన్ లాగా ఉంటుంది. సేమ్ సిలబసే ఉంటుంది మ్యాక్సిమమ్. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జామ్ వచ్చేసి కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామినేషన్. చాలా పెద్ద పోస్టులు ఇది. ఇప్పుడు సపోజ్కి మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ చూసుకున్నట్లయితే దాంట్లో అత్యధిక హయ్యెస్ట్ శాలరీ ఉన్న పోస్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్. దానికి మీకు బేసిక్ పే వచ్చేసి 35,000 ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మనకు చెప్పుకోబోతున్నాయి 40,000 ప్లస్ ఉంటాయి. అంటే దాదాపు మనకు టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 2 లెవెల్ ఎగ్జామినేషన్తో సమానమైన పోస్టులు ఇవి. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే, మీకు సబ్జెక్ట్ మీకు ఓకే పర్లేదు అనిపిస్తే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. నేను ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి దీనికి లాస్ట్ డేట్ చూద్దాం. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 12వ తారీఖు మనకి లాస్ట్ డేట్ ఉంది దీనికి. సో లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 12. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో ఉండొచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్టేజ్ 1 ఎగ్జామినేషన్. ఆ తర్వాత స్టేజ్ 2 అనేది ఒక రకమైన పోస్ట్కి ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంకొక రకమైన పోస్ట్కి కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఇదైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి. జనవరి 12 అయితే లాస్ట్. అప్లై చేసుకున్నది ఉంటే ఆ లోపలే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి లేకపోతే మార్చ్ మహా అయితే, ఒకవేళ పోస్ట్ పోండ్ అయితే. మ్యాక్సిమం పోస్ట్ పోండ్ అవ్వదు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక డేట్ ఇచ్చినప్పుడు అన్ని చూసుకొని ఇస్తారు. ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. మహా అయితే మీకు ఒక 2 నెలల సమయం ఉంది దీనికి. సో పోస్ట్ వివరానికి వస్తే, సెక్షన్ ఆఫీసర్ ఒక రకమైన పోస్ట్ ఇది. మరొక రకమైనది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి 47,600 నుంచి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. గ్రూప్ బి గెజిటెడ్ పోస్ట్ ఇది. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి గ్రూప్ బి పోస్ట్, ఇది కూడా లెవెల్ 7. ఇది 44,900 నుంచి మనకి దీని బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. మొత్తం మీకు అన్ని ఇన్సెంటివ్స్, హెచ్ఆర్ఏ అవి కలుపుకుంటే మీకు దాదాపు 70,000 వరకు బై హ్యాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండింటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 33 సంవత్సరాల లోపల ఉన్న యూఆర్ క్యాండిడేట్స్, అంటే ఓసీ క్యాండిడేట్స్కి అయితే 33 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 36 సంవత్సరాల లోపల ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 38 సంవత్సరాలు ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏ క్యాస్ట్కి ఏ పోస్టులు ఉన్నాయి కూడా నోటిఫికేషన్లు ఇచ్చాడు. దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ సెక్షన్ ఆఫీసర్ అని చెప్పి ఇచ్చాడు మనకి. ఎస్సీకి మొత్తం వచ్చేసి 10 పోస్టులు, ఎస్టీకి 4, ఓబీసీకి 19, ఈడబ్ల్యూఎస్కి 6, యూఆర్కి 37, టోటల్గా 76 పోస్టులు అనేది ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి మొత్తం 368 పోస్టులు, ఎస్సీకి 54, ఎస్టీకి 26, ఓబీసీకి 102, ఈడబ్ల్యూఎస్కి 35, యూఆర్కి 151 పోస్టులు అనేది మనకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా నేను ఇందాకే చెప్పుకున్నాను, ఫీజు వచ్చేసి మీకు 500 రూపీస్ ఉంటుంది. అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి మాత్రమే 500 ఫీజు ఉంటుంది. ఉమెన్కి, ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇందాకే చెప్పాను మీకు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్కి 10 సంవత్సరాలు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. యూఆర్ వాళ్ళకైతే 33 సంవత్సరాలు ఉంటుంది మనకి. ఇక సబ్జెక్ట్ అయితే నేను ఆల్రెడీ ఎందుకు మీకు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ పేపర్ 1లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఈ జనరల్ అవేర్నెస్లో నుంచి ఏ టాపిక్స్ వస్తాయో కూడా కింద ఇచ్చారు. ఇక పేపర్ 2 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 200 మార్కులు.
అండ్ పేపర్ 3 వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ డిస్క్రిప్టివ్ పేపర్, ఇది 150 మార్కులు. ఎవరైతే పేపర్ 1 పేపర్ 2లో క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే పేపర్ 3కి పిలవడం జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ పేపర్ 1 పేపర్ 2 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీరు పేపర్ 3కి అనేది మిమ్మల్ని ఎగ్జామ్కి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఆల్రెడీ ఇందాక చెప్పాను 2 రకాల పోస్టులు అనేది ఉన్నాయని. దాంట్లో సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి 100 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, దీనికి కూడా 100 మార్క్స్ ఉంటుంది. జస్ట్ ఇవి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే దీంట్లో మార్కులు అనేది మీకు మెయిన్ ఎగ్జామ్లో మీకు సెలెక్ట్ చేసేటప్పుడు ఈ మార్కులు అనేది కన్సిడర్ చేయరు, మీకు ఓన్లీ కేవలం ఎగ్జామ్లో వచ్చిన మార్కులు మాత్రమే కన్సిడర్ చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇందాక చెప్పాను కదా, జనరల్ అవేర్నెస్లో నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కూడా ఇచ్చారు చూడండి. హిస్టరీ ఆఫ్ ఇండియా, నేషనల్ మూవ్మెంట్ నుంచి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ నుంచి, కరెంట్ ఈవెంట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ గురించి 100 క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్, అదేవిధంగా సినానమ్స్, యాంటనమ్స్, సెంటెన్స్ కరెక్షన్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో కూడా మనకి ఇచ్చాడు చాప్టర్లు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, అర్థమెటికల్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుంచి 25, ఎకానమిక్స్ సోషల్ డెవలప్మెంట్ నుంచి 25, ఎథిక్స్ నుంచి 25, డెసిషన్ మేకింగ్ నుంచి 25, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ నుంచి 25, నేషనల్ జోగ్రఫీ నుంచి 25. ఆ తర్వాత ఈ 2 క్వాలిఫై అయితే మిమ్మల్ని డిస్క్రిప్టివ్ పేపర్కి పిలుస్తారు. దాంట్లో ఎస్ఐ రైటింగ్ ఉంటుంది, 2 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్క్స్. అదేవిధంగా ప్రైసెస్ రైటింగ్ ఉంటుంది, 30 మార్క్స్. లెటర్ రైటింగ్ ఒకటి ఉంటుంది, 20 మార్క్స్. ఈ విధంగా మనకు అనేది క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనకి హైదరాబాద్లో, మనకి అతి దగ్గరలో ఉన్న సెంటర్ అయితే హైదరాబాద్. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా మనకి హైదరాబాద్లోనే జరగబోతుంది. ఇది మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. నేను ఇది డిస్క్రిప్షన్ బాక్స్లో PDF కూడా ఇస్తాను. అదేవిధంగా మనం ఆల్రెడీ దీనికి ఒక సంబంధించి కోర్స్ అనేది స్టార్ట్ చేసాము. 100 నోటిఫికేషన్లు బై 30 నోటిఫికేషన్స్. అంటే నేను 100 నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మీకు కావాల్సిన ఒక 30 నోటిఫికేషన్స్కి అనేది అప్లై చేసుకోండి. ఆ 30 నోటిఫికేషన్కి అప్లై చేసుకొని 30 ఎగ్జామ్స్ అనేది రాయాలి. చివరికి మనకి టార్గెట్ అనేది ఒక జాబ్. దీంట్లో మనకి ప్రాబబిలిటీ అనేది 99% ఉంటుంది. ఎందుకంటే మనము కన్సిస్టెంట్గా చదువుతున్నాము, అదేవిధంగా కామన్ సిలబస్ చదువుతున్నాము, అదేవిధంగా 1-2 ఎగ్జామ్స్ మీద ఆధారపడకుండా ఒక 30 ఎగ్జామ్స్ మీద ఆధారపడుతున్నాం కాబట్టి మనకి జాబ్ తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కోర్సు మన ఏఎన్ఆర్ ట్యూటోరియల్ అనేది మీకు ఇటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అంటే సివిలియన్, సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ జాబ్స్కి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి, అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఈ రకమైన జాబ్స్ అనేది ఉంటాయి. వీటిలో మొత్తం కామన్ సిలబస్ ఉంటుంది. వీటిలో ఎటువంటి జాబ్స్ అంటే అవి MTS, LDC, UDC, ట్రేడ్స్మెన్ మేట్, స్టెనో అండ్ కొన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, ఈ విధంగా కొన్ని రకాల పోస్టులు ఉంటాయి. వీటన్నిటికీ కామన్ సిలబస్ ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, ఒకవేళ క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు. టోటల్గా 100 మార్క్స్, 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఇటువంటి ఎగ్జామినేషన్కి మీకు ఈ కోర్స్ అనేది పనికొస్తుంది. కోర్స్ ఫీజు వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. అండ్ ఈ కోర్సులో మీకు వచ్చేసి 50 ఫుల్ టెస్టులు ఉంటాయి. అంటే ఒక్కొక్క దాంట్లో 100 క్వశ్చన్లతో మీకు 50 టెస్టులు అనేది ఉంటాయి. దాంతోపాటుగా లాస్ట్ 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఒకవేళ మీకు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు స్కిల్ టెస్ట్ ఉంటాయి. కొన్నిటికి టైపింగ్ టెస్ట్ కావచ్చు, లేకపోతే ట్రేడ్ టెస్టులు కావచ్చు. వాటికి సంబంధించిన పూర్తి గైడెన్స్ కూడా మీకు ఏఎన్ఆర్ ట్యూటోరియల్ అందిస్తుంది. ఒకవేళ ఎగ్జామ్లో క్వాలిఫై మీరు మాకు కాల్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు అందిస్తాము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు 550 రూపీస్ పే చేసుకొని ఈ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. మీరు ఆ 550 రూపీస్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు మెటీరియల్ వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఈ జాబ్ ప్రొఫైల్కి సంబంధించిన ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్, జై హింద్.